ఎట్లుండే అప్పుడు పరిస్థితి, ఇప్పుడు ఎట్లుంది 15 రోజుల నుంచి? ఇప్పుడు చెప్తే ఏం లాభం లేదు, ఎవరు చెప్పుకుంటే ఏం లాభం లేదు. అసలు గవర్నమెంట్ మమ్మల్ని నేను 85 నుంచి నడిపిస్తాను. ఇప్పుడు దాకా మాకు ఏ గవర్నమెంట్ సాయం లేదు, ఏం లేదు. మన బతుకు మనది చేసుకోవాలి అంతే. బతుకు పోయినట్టేనా? అదే అంతే. 5 లక్షలు ఏదో ఇస్తా ఉంటుంది కదా, అవి ఏది ఇన్సూరెన్స్లో అవి ఇవి అలా. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే కరెక్టే. ఇన్సూరెన్స్ తీసుకుని ఏం చేయాలి? నేను చచ్చిపోయినాక ఏం చేస్తాను? ఉన్నాక చచ్చిపోయినాక ఆ ఇన్సూరెన్స్ తీసుకుని ఏం చేస్తారు వారే పిల్లలు? చెప్పు. నువ్వు ఏదైనా బతుకుదారి ఇవ్వాల, నెలకి ఎంతనో ఇగో ఇట్లా కాదు ఇంత ఇస్తా అని చెప్పి మాట్లాడి అకౌంట్ డ్రైవర్లు అకౌంట్ తీసుకొని అకౌంట్లో వేస్తేనే ఏదమ్మా ఉంటుంది. ఇన్సూరెన్స్ చేస్తా అది చేస్తా అంటే 5 సంవత్సరం ఉంటావు, 6వ సంవత్సరం నేను చచ్చిపోతా, అప్పుడు ఇన్సూరెన్స్ వస్తా రాదు కదా. అదే అది అంతా మాకు ఆడుతున్న నాటకాలు అంతా అంతే. మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఏది నేను చెప్పేది ఏంటి సార్, ఉన్నాళ్ళకే ఆటో డోర్కి ఏమన్నా వాళ్ళు నెలకు 2,000 3,000 4,000 ఇస్తే మంచిది, ఇవ్వకపోతే మా ఇష్టం. ఇప్పుడు ఆడోళ్ళకు 2,500 ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం ఆడోళ్ళకు? ఆడోళ్ళకి ఎందుకు? మగవాళ్ళు కష్టపడ్డారా? ఇప్పుడు రేపు నేను ఒక వారం అయింది అనుకోండి, ఇంటికి పోతే నువ్వేం సంపాదించు, నేను ఇంట్లో కూర్చొని 100 రూపాయలు సంపాదించు, నువ్వేం సంపాదించి తీసుకున్నా మమ్మల్ని ఉల్టా అంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి వస్తుంది. అంటే ఆడోళ్ళే ఓటేసినా మగవాళ్ళు వేయలేదా ఓటర్లు? మళ్ళీ మగవాళ్ళు ఓటేసినా మగవాళ్ళు కూడా ఏమో ఇవ్వాలి కదా, 3,000 4,000 ఇవ్వాలి కదా. ఆడోళ్ళు ఓటేసినారు, బస్ ఫ్రీ చేసినారు. మగవాళ్ళు వేయలేదా ఓట్లు? మగవాళ్ళు కూడా చేయాలా మళ్ళీ అట్లా అన్నప్పుడు. లేకుంటే ఆటోలో ఒక 15,000 ఇచ్చేయాలా, గ్యాస్ వేసుకోండి, పోయి కార్డు ఇస్తాం, గాడి వేసుకోండి, మీరు కూడా ఫ్రీ పబ్లిక్ ఎక్కడంటే అక్కడ తీసుకొని వద్దండి అని చెప్పాలా. అది ఒక అందంగా ఉంటుంది కదా. మా బతుకు కూడా మంచిగా ఉంటుంది. 15,000 ఇస్తే చాలు, మాకేం చేసేది. ఇప్పుడు 5-6 వేలకి ఈ రైమాన్ దగ్గర 7,000 కిరాయి అంటుంది. నువ్వు 15,000 ఇచ్చినావు అనుకో, 7,000 రెంట్ కడతావు. 5-6 వేల నేను మా భార్య బతుకు ఇది బాగానే బతుకుతాం కదా. ఎందుకు మళ్ళా ఎస్ట్ కదా. ఇప్పుడు మేము 5 లక్షల బండి తీసుకొని ఏం లాభం? ఇప్పుడు మీకు చూపెడతా, ఇది ఊబర్ది. ఆయన ఎంత పైసలు తీసుకున్నా చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకు. ఊబర్ రోజు ఆయన చేయకుండా 40 రూపాయలు తీసుకుంటాడు ఆయన. నేను సంపాదించేంత దానిలో ఆయన ఎంత తీసుకుంటాడో చూడండి మీరు ఒకసారి. ఇదిగోండి పొద్దుగాల నుంచి ఇదిగోండి ఈ 11 రూపాయలు 50 పైసలు, 11 రూపాయలు ఈ ప్లస్ 40 రూపాయలు, 60 రూపాయలు తీసుకున్నాడు. నేను సంపాదించి ఎంత మీకు చెప్తా. అది కూడా 343 రూపాయలు నాకు. ఆయనకేమో 50 రూపాయలు. ఆయన కూర్చొని చేయగానే 50 రూపాయలు సంపాదిస్తున్నాం. మేమేమో పొద్దుగాల నుంచి ఇప్పుడు గుద్ద జంగుతుంటే మాకు 50 రూపాయలు మిలగలేదు. మేమేం చేయాలి? అందుకే బంద్ చేసినాం. అది కొట్టేది ఏం లాభం? మళ్ళీ కొట్టి వాళ్ళు సాకాలా, గవర్నమెంట్ సాకాలా, మనకేం వస్తుంది? మళ్ళీ అందుకే బంద్ చేసినాం. అది నెలకు 12,000. మళ్ళా తర్వాత ఈ కమిషన్లు, ఈ కమిషన్ చూశారు కదా మీరు. ఒక ట్రిప్ వెనకాల 11-12 రూపాయలు. ఒక 10 ట్రిప్ కడితే ఎంత అయితే 100 రూపాయలు ప్లస్ అవి 140 రూపాయలు ఆయన కూర్చొని దగ్గర సంపాదిస్తున్నాడు. ఇది అన్నీ బంద్ చేసేయాలా, లేకుంటే ఒక లిమిట్ పెట్టాలా. ఇవి అన్నీ రోజు 40 రూపాయలు అన్నీ బంద్ చేసేయాలా. అవి అస్సలు పెట్టకూడదు. నువ్వు కమిషన్ తీసుకుంటావా 10-20 తీసుకో, లేకుంటే ఒక ప్రతి ఆటోకి నెలకి నీకు ఎంత ఇవ్వాలా చెప్పి 500 ఇవ్వాలా, ఆ లెక్కతో తీసుకోవాలా.